కంటోన్మెంట్ను పరిశుభ్రతగా మార్చాలని క్లీన్ కంటోన్మెంట్ కార్యక్రమం చేపడుతున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన బోర్డ్ కార్యాలయంలో బోర్డ్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో సీఈఓ నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదాతో పాటు ఎమ్మెల్యే పాల్గొన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధిపై చర్చించి పలు ఎజెండాలు ఆమోదించామని కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉన్న పలు సమస్యలపై వార్డుల వారీగా అధికారులతో సహా పర్యటిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. క్లీన్ కంటోన్మెంట్లో ప్రజాప్రతినిధులు అధికారులతో పాటు ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. అది కూడా ఉంది కదా, అది కూడా బుకింగ్ వస్తే ప్రజలకు అందుబాటులో అంటే పేద ప్రజలకు అలా ఉపయోగపడే దాని కోసమే చేయండి సార్. అయితే ఇప్పుడు ఈ ఎవరు వస్తున్నా ఈరోజు కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో ఎజెండాల అంశాలతో పాటు ముఖ్యమైన అంశాలు ఈరోజు కంటోన్మెంట్ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాని మీద ఎక్కువ మటుకు దాని మీద చర్చించబడేది. ముఖ్యమైన విషయం ఏదో మీకు అందరికీ తెలుసు, ఎక్కడ చూసినా చెత్త సమస్య ఎక్కువ ఉంది. చెత్త క్లీన్ అయితే లేదు, చెత్త ఎక్కడ చూసినా అలా ఉందని చెప్తున్నారు. దానికి ఒక మిషన్ లాగా నేను ఒక సజెషన్ ఏమి ఇచ్చానంటే కంటోన్మెంట్ క్లీన్ కంటోన్మెంట్ మిషన్ అని ఒకటి తీసుకున్నాము. దానికి బ్రిగేడియర్ గారు సిఓ గారు ఒప్పుకున్నారు. క్లీన్ కంటోన్మెంట్ మిషన్ దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా రోడ్ల మీద కచరా ఉండొద్దు, క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. దానికి 8 రోజులు 8 వార్డులు నేను సిఓ గారు నామినేటెడ్ మెంబరు ఇంకా ఎవరెవరైతే రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారో ఈ కంటోన్మెంట్ ప్రాంతం క్లీన్ ఉండాలని వాళ్ళందరినీ భాగస్వామ్యం కావాలని కూడా మీడియా ద్వారా వారిని కోరుతున్నాను. మొదటిగా వార్డు 2 నుంచి స్టార్ట్ చేసుకుని తర్వాత వార్డు 3 రోజు ఒక్కొక్క వార్డుగా తీసుకొని మొత్తం కంటోన్మెంట్ ఈ చెత్త అనేది లేకుండా ఒక పద్ధతిగా ఉండే విధంగా ఏ విధంగా అయితే వేరే చోటాలు ఎట్లుంది మనము డస్ట్బిన్లలో వేసుకుంటారు, వారు వచ్చి కలెక్షన్ చేసుకుంటారు, క్లీన్ ఉంటుంది. ఇక్కడ అట్లా లేకుంటే మీరు వార్డు 2లో ఎక్కడ వెళ్ళినా కూడా రోడ్ల మీద చెత్త ఉంది, వార్డు 3లో వెళ్తే కూడా చెత్త ఉంది. కాబట్టి అలా ఎక్కడ చెత్త ఉండకుండా చూడాలనేదే ఒక ఆలోచనతోటి అది తీసుకున్న నిర్ణయం. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎక్కడ చూసినా మోరీలు పొంగుతుంది, బయట అంతా నీళ్ళు వస్తుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి జెట్టింగ్ మిషన్లు దాని క్లీనింగ్ ప్రాసెస్ కూడా తీసుకోమంటే దాన్ని కూడా తీసుకుంటారు. మూడో విషయం మనకు స్ట్రీట్ లైట్లు కావాలి. దాని మీద ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు కంటోన్మెంట్కి మరొక శుభవార్త. ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 303 కోట్లు ఎలివేటెడ్ కారిడార్కి డబ్బులు ఎలా వచ్చిందో ఇప్పుడు ఇంకా 35 కోట్ల రూపాయలు ఇంకా అదనంగా మన కంటోన్మెంట్ బోర్డుకు వస్తుంది. అంటే 338 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి మన కంటోన్మెంట్ బోర్డుకు వస్తున్నట్టు. ఆల్రెడీ 303 కోట్లు వచ్చేసింది. ఈ 35 కోట్లు వస్తే కూడా దీన్ని కూడా సేవరేజ్ కి నాలాల యూజ్ చేస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే సేవరేజ్ ఇష్యూ నాలాల సమస్య ఉందో అవన్నీ సమస్యలు అతిగా మొత్తంగా పరిష్కారం అయిపోతుంది. రెండోది ఎప్పటి నుంచో స్టేట్ గవర్నమెంట్ మనకు 6 కోట్ల రూపాయలు యూపీఎస్సీ గురించి కేటాయించారు. 4 యూపీఎస్సీకి 4 నుంచి ఇప్పటిదాకా జాగా ఇవ్వకుండా పెండింగ్ ఉండే ఈ రోజు 2టికి శాంక్షన్ అయిపోయింది. బొలారం తిరుమలగిరి పెండింగ్ ఉంది, అది కూడా చేస్తా అన్నారు. మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు హెచ్ఎండిఏ నుంచి మనం స్పెషల్ గా ఫండ్స్ తీసుకొస్తున్నాం. గతంలో ఎప్పుడు ఈ విధం లేకుండా హెచ్ఎండిఏ నుంచి ఫండ్స్ వచ్చేది. ఇప్పుడు హెచ్ఎండిఏ కూడా సపోర్ట్ చేసి మన పార్కులకు కావచ్చు వేరే విషయాల డెవలప్మెంట్ కి నిధులు కేటాయిస్తుంటే ఇప్పటిదాకా ఎంత కష్టపడి మనం నిధులు తీసుకొచ్చినా ఇక్కడ ఎన్ఓసీ ఇవ్వక లేట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి దానికి తక్షణమే ముందే అడ్వాన్స్ గా ఆ డిస్కషన్ అవుతున్నప్పుడు ఎన్ఓసీలు ఇవ్వాలంటే అది ఇస్తా అన్నారు. కాబట్టి కంటోన్మెంట్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ మంచిగా డెవలప్మెంట్ చేయాలని ఏదైతే ఆలోచన ఉందో నవ కంటోన్మెంట్ నిర్మాణం చేయాలో అందులో ఒక్కొక్కటిగా పూర్తయ్యే విధంగా ముందుకు సాగుతున్నాం. దానికి పూర్తిగా ఇదే మున్సిపల్ కంటోన్మెంట్ బోర్డే మున్సిపల్ బాడీ కాబట్టి వారి సపోర్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఏదైతే
నవ కంటోన్మెంట్ లో క్లీన్ అండ్ గ్రీన్ ఫిట్ అండ్ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తున్నామో దానికి ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాకులు, పార్కులు డెవలప్మెంట్ చేస్తున్నాం. కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆరోగ్యంగా ఉండాలని ఒక ఆలోచన, మంచి విద్య అందాలనేసి విద్యకు స్పెషల్ మనం నిధులు కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి అన్ని రంగాల్లో డెవలప్మెంట్ అయినప్పుడే కంటోన్మెంట్ డెవలప్మెంట్ సంపూర్ణంగా అయినట్టు. కాబట్టి నవ కంటోన్ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలని మీ ద్వారా అందరినీ కోరుతున్నాను. 6 కోట్లు చేయండి. ఎందుకంటే మొత్తం కంటోన్మెంట్ అంతా రోడ్లన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇక డ్రైనేజ్ అయితే చెప్పలేము. ఈ సంవత్సరము వర్షాలు రానందుకు డ్రైనేజీలు పొంగుతున్నాయి రోడ్లెంబడి. అసలు వర్షం నీళ్లు పోవాలి కానీ డ్రైనేజ్ నీళ్లు పోతున్నాయి. అంత అస్తవ్యస్తంగా ఉంది డ్రైనేజ్ది అని చెప్పడం జరిగింది. దానికి గాను మీరు అన్ని బడ్జెట్ పెంచాలి సార్ అని చెప్పడం జరిగింది. అయితే సిఓ గారు ఏమన్నారంటే మనం ఇప్పుడు పెట్టినామమ్మా ప్రపోజల్, ఇది చేస్తూ అవి కూడా కంటిన్యూషన్ లా ఇంకా 6 కోట్లు కాదు ఇంకా ఎక్కువైనా మనం పెడదామని చెప్పడం జరిగింది. ఇంకా రాబోయే రోజులలో ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నాయి. ఇప్పుడు మా ఎంపీ గారు కూడా 20 కోట్లది ఇవ్వడం జరిగింది. అది కూడా అతి తొందరలో వస్తున్నాయి. వాటికి సంబంధించింది కూడా వర్కులు చేద్దామని చెప్పింది సిఓ గారు. అలాగే 303 కోట్లు 303 కోట్లు అనేది డిఫెన్స్ కి సంబంధించిన ల్యాండ్ అమ్ముతే వచ్చిన డబ్బులు. అవి నిజంగా చెప్పాలంటే కేంద్రానికి వెళ్లాల్సిన డబ్బులు. కానీ కేంద్రం నుండి మా స్థానిక ఎంపీ గారైన ఈటల రాజేందర్ అన్న గారు, అలాగే కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి అన్న గారు కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి తెప్పించి 303 కోట్లు మన కంటోన్మెంట్ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. అంటే అది అంటే మా బీజేపీ నాయకుల వల్ల వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ చేసే రోడ్ వైండింగ్ ఇచ్చే పైసలు ఇచ్చింది. రోడ్ వైండింగ్ చేసేది సీఎం గారే కావచ్చు, రోడ్లు డెవలప్మెంట్ చేసేది. కానీ దానికి నష్టపరిహారం కట్టియాలి కాబట్టి ప్రతి ఒక్కరు ల్యాండ్కి ఇస్తున్నారు. కాబట్టి అట్లనే మన డిఫెన్స్ ల్యాండ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని కేంద్రానికి పోకుండా కేంద్రం నుండి తెచ్చింది మాత్రం మా ఎంపీలు, మా స్థానిక ఎంపీ గారైన ఈటల రాజేందర్ అన్న గారు. అంటే అది కేవలం 303 కోట్లు అనేది బీజేపీ పార్టీకి సంబంధించింది. కేంద్రం నుండి తెప్పించిన మా బీజేపీ పార్టీ వాళ్ళు, మా పార్టీ, మా అన్న ఈటల రాజేందర్ అన్న గారు, అలాగే కేంద్ర మంత్రులు. ఎందుకంటే కంటోన్మెంట్ లో డెవలప్మెంట్ కోసం అంటే ఎంత చేసినా ఇది తక్కువనే అవుతుంది. కాబట్టి 303 కోట్లు మీకు కేంద్రానికి ఇచ్చి మళ్ళీ మీరు ఎక్కడనో పెట్టడం ఎందుకు, మా డబ్బులేవో మాకే ఇవ్వండి అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి ఎవరో సీఎం గారు చేసింది. సీఎం గారు ఎప్పుడు వచ్చిర్రు? సీఎం గారు గెలిచిన 6 నెలలనే అది స్టార్ట్ అయింది.